తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకి రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ప్రకటించాలని, అట్లాగే ఈ కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి గారు కానీ ఉన్నతాధికారులు కానీ అనేక హామీలు ఇచ్చారు. 50 లక్షల ఇన్సూరెన్సు, అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్సు, మట్టి ఖర్చులు, అట్లాగే ప్రమోషన్ సౌకర్యం, ఇవన్నీ కూడా చాలా హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా వీటికి జీవోలు సర్కులర్లు ఇవ్వాలని, ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం 18,000 కోసం బడ్జెట్ను పెంచాలని ఎన్హెచ్ఎంకి, ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నాలు చేసి ఎంఆర్ఓ అధికారులకి వినతి పత్రాలు ఇవ్వాలని ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. ఈ నిర్ణయంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇప్పుడే ఇక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి ఫిక్స్డ్ వేతనం కోసం మేము పోరాటాలు చేస్తున్నాం. ఈ అసెంబ్లీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము 15 రోజులు రాష్ట్రంలో నిరవధిక సమ్మె చేశాం. ఇదే ఫిక్స్డ్ వేతనం 18,000 ఇతర డిమాండ్స్ పైన. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 15 రోజులు మేము సమ్మె చేస్తున్న సందర్భంగా మా టెంట్ల కిందికి వచ్చి మా వద్దకు వచ్చి మేము అడుగుతున్న డిమాండ్లన్నీ కూడా న్యాయమైనవి, పరిష్కారం చేస్తాం, 18,000 మీరు చాలా తక్కువనే అడుగుతున్నారు, మాకు ఓట్లు వేయండి, గెలిపించండి, బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు అన్యాయం చేస్తుంది, మోసం చేస్తుంది, 10 ఏళ్ళైనా పరిష్కారం చేయట్లేదు, మాకు ఓట్లేసి గెలిపిస్తే అధికారం ఇస్తే మేము పరిష్కారం చేస్తాం, 18,000 ఇస్తామనేసి కూడా మాకు అనేక హామీలు కూడా ఇచ్చారు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో కూడా వేతనాలు, ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామనేసి కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు. మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని గతంలో మేము 15 రోజులు సమ్మె చేసిన సందర్భంగా, కోటిలో బైఠాయించి ధర్నా చేసిన సందర్భంగా ఉన్నతాధికారులు మాకు హామీలు ఇచ్చారు. హామీలన్నీ కూడా అమలు చేయాలి, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఈ కాలంలో ఉన్నతాధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మరి 10 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేశాం. చలో హైదరాబాద్లు చేశాం, కలెక్టర్ ఆఫీస్ ముందు ముట్టడి చేశాం, అనేక పోరాటాలు, ఎమ్మెల్యేలకు కూడా విజ్ఞప్తులు చేశాం, పాదయాత్రలు చేశాం, బస్సు జాతర కూడా ఈ రాష్ట్రంలో నిర్వహించాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఫిక్స్డ్ వేతనం కోసం ఆశాలు నిరంతరం పోరాటం చేస్తున్న పరిస్థితి కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మేము తెలియజేస్తున్నాం, విజ్ఞప్తులు ఇస్తున్నాం. అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య కూడా మాది పరిష్కారం చేయట్లేదు. సర్వేలో లెప్రసీ సర్వే, పల్స్ పోలియో డబ్బులు అనేకం కూడా ఈరోజు పెండింగ్ ఉంటున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ విధంగా పెండింగ్ పెట్టి మోసం చేస్తే మేము ఊరుకోము. ఈ అసెంబ్లీ బడ్జెట్లో 19వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. ఆ బడ్జెట్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి గారు మాకు 18,000 ప్రకటన అసెంబ్లీలో ఫిక్స్డ్ వేతనం ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే ఇప్పటికే మేము పోరాటాలు ప్లాన్ చేశాం. ఈరోజు ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు రేపు లేదు ఎల్లుండి బడ్జెట్ ప్రకటించే రోజు ఉదయమే కలెక్టర్ ఆఫీసుల ముందు కూర్చోవాలి, ధర్నా చేయాలి అనేసి ఇప్పటికే మేము రాష్ట్ర కమిటీగా నిర్ణయం చేశాం. అట్లాగే ఈ నెల 24వ తేదీన చలో హైదరాబాద్ పెట్టాం. కోటి కమిషనర్ ఆఫీస్ వద్ద ధర్నా ఉంది. ధర్నా కూడా ఆశాలందరూ కూడా పెద్ద సంఖ్యలో రావాలనేసి ఇప్పటికే పిలుపు ఇవ్వడం జరిగింది. అందుకని ఈ పంచాయతీ పెంచొద్దు ప్రభుత్వం మాకు అసెంబ్లీలో ప్రకటించి మా ఆందోళనని మాకు న్యాయం చేయాలి. ఆందోళన మేము చెందుతున్నాం, మాకు పరిష్కారం కావట్లేదని. అందుకని మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. లేనట్లయితే మా పోరాటాలు ఇప్పటికే మేము అనేకం చేస్తున్నాం. మా పోరాటాలు ఎంత సమరశీలంగా ఉంటాయో ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు. అందుకని ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామనేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. అందుకని ఆశాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మనం పొందుతున్న ప్రతి సౌకర్యంలో కూడా ఈరోజు 1వ తేదీ కంటే ముందే మనకు వేతనాలు వస్తున్నాయంటే, మొత్తం రూపాయి కూడా తగ్గకుండా మనం తీసుకుంటున్నామంటే ఇది మన పోరాటాల ఫలితం తప్ప మరొకటి కాదు. ఈరోజు ఫిక్స్డ్ వేతనం సాధించుకోవాలంటే కూడా పోరాటమే మార్గం, ఇతర డిమాండ్స్ కూడా పరిష్కారం చేసుకోవాలంటే కూడా పోరాటమే మార్గం. అందుకని మా ఆశా వర్కర్లు అందరూ కూడా ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులన్నింటినీ కూడా విజయవంతం చేయాలి. ఆశా వర్కర్లు అందరూ కూడా పాల్గొనాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.